హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ ఆల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 101 షిఫ్ట్స్ పీవైక్యూస్ మాట్లాడుకుంటున్నాం కదా. అందులో భాగంగా లాస్ట్ టైం మనం సౌండ్ అనే చాప్టర్ మాట్లాడుకున్నాం ఫిజిక్స్ కింద. దాంట్లో మొత్తం 92 క్వశ్చన్స్ ఉంటాయి. లాస్ట్ టైం నేను పార్ట్ 1 మాట్లాడాను, కొన్ని క్వశ్చన్స్ మిగిలిపోయినాయి. వాటిని పార్ట్ 2 అంటే ఈ వీడియోలో మనం ఫినిష్ చేసుకుందాం. ఓకేనా? ఇది అవ్వగానే నెక్స్ట్ నేను ఏం మాట్లాడతాను అనేది లాస్ట్లో చెబుతాను. దాన్ని చూసి మీరు నెక్స్ట్ మాట్లాడే ఫిజిక్స్లోని సైన్స్ టాపిక్కి రిఫర్ చేసుకుని వద్దురు కానీ. సో ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత లింక్ పెడతానికి టెలిగ్రామ్ లేదు కాబట్టి నేను కొత్తగా వాట్సాప్ ఛానల్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టాను. చాలామంది పిల్లలు జాయిన్ అయ్యారు. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఉండిద్ది, చూడండి. వాట్సాప్ ఛానల్ గ్రూప్, అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ నేను ఈ వీడియో పెడతాను. ఓకేనా? సో టెలిగ్రామ్ మళ్ళీ ఆ బ్యాన్ తీసేసేంత వరకు అన్ని అప్డేట్స్ కూడా వాట్సాప్లోనే పెడతాను. ఓకేనా? సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూడండి. ఈ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో బాగా అడిగే అవకాశం ఉంది. ఓకేనా? సో 92 క్వశ్చన్స్ కదా, పార్ట్ 1 ఫినిష్ చేసుకుందాం. లాస్ట్ క్వశ్చన్ ఎక్కడి వరకు? 2495 వరకు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది 2496 అనమాట. సో అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ రివర్బరేషన్ ఇన్ ఏ హాల్ ఆర్ రూమ్ అన్నాడు. రివర్బరేషన్, ఓకేనా? దానికి ముఖ్యమైన కారణం ఏంటి అన్నాడు. సో ఎందుకు? గాలి ఉష్ణోగ్రతలో వైవిధ్యం రావడం వలన కాదు. మృదువైన పదార్థాల ద్వారా ధ్వని గ్రహించబడతామా? కాదు. బెండింగ్ ఆఫ్ సౌండ్ వేవ్సా? కాదు. ఎస్, డి ఆప్షన్. మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సౌండ్ ఫ్రమ్ హార్డ్ సర్ఫేసెస్. కఠినమైన ఉపరితలాల నుండి ధ్వని ఏమవుతుంది? బహుళ పరావర్తనాలు చెందుతూ ఉంది. ఇలా చెందడం వల్ల అంతా ఏరియాని సౌండ్ అనేది ఏం చేస్తుంది? కవర్ చేస్తుంది. కాబట్టి రివర్బరేషన్ ప్రైమరీ కాజ్ ఏంటంటే ఇదనమాట. ఓకేనా? డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ ఇంక్రీజెస్ ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ వేవ్ అన్నాడు. ఓకేనా? టెంపరేచర్ పెంచితే స్పీడ్ ఆఫ్ సౌండ్ స్పీడ్ ఏమైద్ది అన్నాడు. రిమైన్స్ కాన్స్టెంటా? డిక్రీజా? కాదు, ఇంక్రీజెస్. సౌండ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. బికాస్ టెంపరేచరు అండ్ సౌండ్ స్పీడ్ రెండు ఎలా ఉంటాయి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? దీన్నే మీకు వింటర్లో బాగా సౌండ్ బాగా వినపడిద్దా, సమ్మర్లో బాగా సౌండ్ బాగా వినపడిద్దా, రైనీ సీజన్లో బాగా సౌండ్ బాగా వినపడిద్దా అన్నప్పుడు వింటర్, సమ్మర్, రైనీలో వాడు చెప్పే టెంపరేచర్ కండిషన్స్ని మనం దృష్టిలో పెట్టుకొని టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే సౌండ్ ఇంక్రీజ్ అయింది అనే పారామీటర్ని ఆధారం చేసుకొని ఆన్సర్ చేయాలి. ఓకేనమ్మా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఏది కరెక్ట్ అన్నాడు? సౌండ్ వేవ్స్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అన్నాడు. కాదు, అవి తిర్యక్ తరంగాలు కాదు. సౌండ్ వేవ్స్ రిక్వైర్స్ మీడియం టు ట్రావెల్ అండ్ ఇట్ ఈస్ లాంగిట్యూడినల్ అన్నాడు. ఇదే కరెక్ట్. ధ్వని తరంగాలు అనేవి అణుదైర్ఘ్య తరంగాలు. అవి ట్రావెల్ చేయాలంటే ఏం కావాలి? యానకం కావాలి. యానకం లేకుండా అవి ట్రావెల్ చెయ్యవు. సో వ్యాక్యూమ్లో అవి ట్రావెల్ చెయ్యవు. వ్యాక్యూమ్ అంటే నో మీడియం, యానకం లేదు. ఇక్కడ ఎయిర్ ఈజ్ ఏ మీడియం. సౌండ్ కెన్ ట్రావెల్ ఇన్ వ్యాక్యూమ్ అన్నాడు. కాదు, లైట్ వ్యాక్యూమ్లో వెళ్ళింది కానీ సౌండ్ వెళ్ళదు. సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ వ్యాక్యూమ్ అన్నాడు. కాదు. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సౌండ్ ఎప్పుడు కూడా లాంగిట్యూడినల్ వేవ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వై ఆర్ మెగాఫోన్స్, లౌడ్ హైలైట్స్ అండ్ సమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ డిజైన్డ్ విత్ ఎ ట్యూబ్ ఫాలోడ్ బై కొనికల్ ఓపెనింగ్ అన్నాడు. మనం మెగాఫోన్స్ కానీ మన దగ్గర కొన్ని ఉంటాయి కదా, కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ దగ్గర కానీ స్పీకర్లు ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ఇదిగోండి ఇలా కొనికల్ షేప్లో ఉంటాయి. ఓకేనా? సో మెగాఫోన్లు, లౌడ్ హెయిలర్లు, కొన్ని సంగీత వాయిద్యాలు అన్నీ కూడా వాటి గొట్టం శంఖాకారంలో ఎందుకు ఉంటుంది? కారణం ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా? ఎందుకు? టు మేక్ సౌండ్ క్వైటర్, శబ్దాన్ని నిశ్శబ్దంగా చేయడానిక? కాదు. టు అబ్జార్బ్ సౌండ్ వేవ్స్, అబ్జార్బ్ కోసం కాదు. డు డైరెక్ట్ మోస్ట్ ఆఫ్ ది సౌండ్ వేవ్స్ ఫార్వర్డ్
ద ఆడియన్స్ వితౌట్ స్ప్రెడ్డింగ్ అన్నాడు. ఇదే కరెక్ట్ అన్నమాట. ధ్వని తరంగాలు వ్యాపించకుండా నేరుగా ప్రేక్షకుల వైపు వెళ్ళాలి. సో ఇలా పెడతాం వల్ల సౌండ్ వేవ్స్ ఇటు వెళ్ళిపోకుండా ఒక డైరెక్షన్లో మనం ఏం చేస్తుంటాం, వాటిని డైరెక్ట్ చేస్తూ ఉంటాం. సో స్ప్రెడ్డింగ్ అయిపోకూడదు. స్ప్రెడ్ అంటే ఏంటి, అటువైపు ఇటువైపు వెళ్ళిపోయి సౌండ్ బాగా వినపడదు. సో స్ప్రెడ్డింగ్ అనేది జరగకుండా జస్ట్ ఏమవ్వాలి, ఫార్వర్డ్లో ఒక డైరెక్షన్లో వెళ్ళాలి. అలా వెళ్తానికి ఇలా గొట్టంలాగా తయారు చేస్తారు. ఆ గొట్టంని శంకు ఆకారంలో పెడతారు. ఓకేనా. సో వ్యాపించకుండా నేరుగా వెళ్తానికి ఇలా డిజైన్ చేస్తారు అని గుర్తుపెట్టుకోండి. అందుకే సన్నాయి కానీ మిగతా ఏమైనా సరే స్పీకర్లు కానీ అన్నీ ఎలా ఉంటాయి, ఈ షేప్లో శంకు ఆకారంలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీడియా ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ హైయెస్ట్ అన్నాడు. వెయిట్లో ఎక్కువ ఉండిద్ది అన్నాడు. సాలిడ్సా, లిక్విడ్సా, గ్యాసెసా? సాలిడ్స్లోనే ఎక్కువ ఉండిద్ది. ఓకేనా. సాలిడ్ ఈజ్ గ్రేటర్ దెన్ లిక్విడ్, లిక్విడ్ ఈజ్ గ్రేటర్ దెన్ గ్యాస్. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఐరన్, ఐరన్ ఈజ్ ఎ సాలిడ్. సాలిడ్ కింద మనం దాన్ని కన్సిడర్ చేయాలన్నమాట. ఓకేనమ్మా. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ వే టు రెడ్యూస్ రివర్బరేషన్స్. రివర్బరేషన్స్ని తగ్గించాలంటే, అనురణాలను తగ్గించాలంటే మనం ఏం చేయాలి అన్నాడు. ఓకేనా. ఏం చేయాలి? యూజింగ్ కఠినమైన కాంక్రీట్ ఫ్లోర్ వాడాలా? కాదు. యూజింగ్ మార్బుల్ గోడలు వాటిని వాడాలా? కాదు. ఎస్, దీన్ని వాడాలి. సౌండ్ అబ్జార్బింగ్ మెటీరియల్స్ని వాడాలి. ఓకేనా. ఎందుకంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరిగింది కాబట్టి సౌండ్ వేవ్ వెళ్ళిపోయి అబ్జార్బ్ చేసే మెటీరియల్ తగిలింది అనుకోండి, అప్పుడు సౌండ్ వేవ్ ఏమైపోయింది, అబ్జార్బ్ అయిపోయింది. అబ్జార్బ్ అయితే ఏం జరగదు, రిఫ్లెక్ట్ జరగదు. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. కమింగ్ టు ఇన్ స్టెథోస్కోప్స్ ద సౌండ్ ఆఫ్ హార్ట్ బీట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు డాక్టర్స్ ఇయర్ బికాజ్ అన్నాడు. స్టెథోస్కోపు గుండె మీద పెట్టినప్పుడు డాక్టర్ చెవులకి ఆ గుండె చప్పుడు వినపడటానికి కారణం ఏంటి? వాట్ ఇస్ ద రీజన్ అన్నాడు. ధ్వని తరంగాలు విద్యుత్ ద్వారా విస్తరించబడతాయా? కాదు. చూపులో ధ్వని తరంగాలు వక్రీభవనం చెందుతాయా? కాదు. సౌండ్ వేవ్స్ అబ్జార్బ్సా? కాదు. ఇక మిగిలిన ఆప్షన్ ఏంటి? డి అనమాట. సౌండ్ వేవ్స్ ఆర్ గైడెడ్ బై మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఇన్ ట్యూబ్. ఇదిగోండి, ఇది ట్యూబ్ అనుకున్నాం అనుకోండి. ట్యూబ్ లోపల భాగాన్ని చూసారా, ఇలా 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 అలా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. ఓకేనా. బహుళ పరావర్తనాలు చెంది ఇక్కడి నుంచి సౌండ్ వేవ్ ఇలా వెళ్ళిపోయి ఈ చెవి దాకా వచ్చింది అనమాట. అంటే చెవిలో పెట్టుకునే పిన్ వరకు వచ్చింది. కాబట్టి మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేది మెయిన్ కారణం అన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు. చూద్దాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ డిటర్మైన్స్ ద పిచ్ అన్నాడు. కరెక్టే. ఫ్రీక్వెన్సీకి అండ్ పిచ్కి మధ్య ఏముంది, రిలేషన్ ఉంది. వైబ్రేషన్స్ క్రియేట్ కంప్రెషన్స్ అండ్ రేర్ఫ్రాక్షన్స్ అన్నాడు. ఇది కరెక్టే. వైబ్రేషన్స్ కంపనాలు అనేవి సంపీడనాలుగా ఉంటాయి, విరళీకరణాలుగా ఉంటాయి. కరెక్టే. ఇదిగోండి కంప్రెషన్స్, రేర్ఫ్రాక్షన్స్. ఎప్పుడైతే మనం దీని శృతితో వైబ్రేట్ చేస్తామో మనకి కంప్రెషన్స్ ఉంటాయి, రేర్ఫ్రాక్షన్స్ ఉంటాయి. యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వైబ్రేషన్ అఫెక్ట్స్ లౌడ్నెస్ అన్నాడు. కరెక్టే. యాంప్లిట్యూడ్కి అండ్ లౌడ్నెస్కి మధ్య ఏముంది, రిలేషన్ ఉంది. లౌడ్నెస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్ అని మనం మాట్లాడుకున్నాం. ఈ మూడు రైట్ అయితే నాట్ ఆప్షన్ ఏమవ్వాలి, డి. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కంపించని వస్తువుల ద్వారా ధ్వనిని ఉత్పత్తి చేయొచ్చు అన్నాడు. రాంగ్. కంపించే వస్తువులు, వైబ్రేటింగ్ మెటీరియల్స్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. నాన్ వైబ్రేటింగ్ ప్రొడ్యూస్ చెయ్యవు. నెక్స్ట్ క్వశ్చన్, ద స్మెల్ ఆఫ్ హాట్ ఫుడ్ రీచెస్ ఏ డిస్టెన్స్ బికాజ్ అన్నాడు. ఎక్కడో వంటగదిలో ఉండే వేడి ఆహారం యొక్క వాసన దూరం వరకు చేరుతుంది, ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్ అన్నాడు. ఓకేనా. టెంపరేచర్ ఇంక్రీజ్ ద ఫుడ్ వెయిటా? కాదు. లైట్ ఎనర్జీ స్ప్రెడ్సా? కాదు. కాంతి ఎందుకు ఎరోమా వాసన కణాలని తీసుకెళ్ళిద్ది? అది కారణం కాదు. పార్టికల్స్ ఆర్, ఎస్ ఇది కరెక్ట్. కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి అన్నమాట. సామాన్యంగా దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే డిఫ్యూజన్. డిఫ్యూజన్లో ఏమైంది, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఇలాగా ఎప్పుడు కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి కాబట్టి అక్కడ వాసనని ఇక్కడ తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట.
సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సౌండ్ వేవ్స్ క్యారీ ఫుడ్ స్మెల్ కాదు, సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై మల్టిప్లయింగ్ విచ్ టూ వేవ్స్ ప్రాపర్టీస్ అన్నాడు. మనం స్పీడ్ని మెజర్ చేయాలంటే ఫార్ములా ఏంటి, వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. కాబట్టి మనకి రెండు ప్రాపర్టీస్ కావాలి, ఒకటి వేవ్ లెంత్, ఇంకోటి ఫ్రీక్వెన్సీ అనమాట. ఇదిగోండి ఫస్ట్ ఆప్షనే ఉంది. తరంగ ధైర్యం పౌనపుణ్యం ఉంటే మనం ఏం చెప్పొచ్చు, ధ్వని వేగాన్ని అంచనా వేయచ్చు, ఇక ఏమీ కాదనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ వాటర్ దెన్ ఎయిర్, కరెక్టే. లిక్విడ్స్లో ఎక్కువ ఉండిద్ది కంపేర్ టు గ్యాసెస్. సౌండ్ ట్రావెల్స్ స్లోయర్ ఇన్ గ్యాసెస్ దెన్ లిక్విడ్స్ అన్నాడు, అది కరెక్టే. సౌండ్ కెన్ ట్రావెల్ త్రూ వ్యాక్యూమ్ అన్నాడు, ఇది తప్పు. సౌండ్ అనేది వ్యాక్యూమ్ గుండా వెళ్ళదు. సో మన ఆన్సర్ ఏమవ్వాలి, ఇదే రైట్ ఆన్సర్ అవ్వాలి. సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ సాలిడ్స్, ఇది కరెక్టే. సో మన ఆన్సర్ సి అనమాట. నాట్ అన్నాడు కదా, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ప్లీజ్ సెలెక్ట్ ద ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఫర్ అసర్షన్ రీజన్ స్టేట్మెంట్. అసర్షన్ రీజన్ స్టేట్మెంట్కి కరెక్ట్గా మనం ఆన్సర్ చేయమన్నాడు. చూద్దాం. అసర్షన్ ఏంటి, ద సీలింగ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ హాల్స్ ఆర్ మేడ్ కర్వ్డ్. ఇదిగోండి కాన్ఫరెన్స్ హాల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, కర్వ్డ్ షేప్లో ఉంటాయి. బొమ్మలో మీకు కనపడుతుందా, ఎందుకు, స్ప్రెడ్ అవడానికి. నెక్స్ట్, కర్వ్డ్ సీలింగ్స్ హెల్ప్స్ ద సౌండ్ టు స్ప్రెడ్ ఈవెన్లీ ఇన్ ద హాల్. అలా కరువుగా ఎందుకు ఉన్నాయి, హాల్లో ధ్వని సమానంగా వ్యాప్తి చెందించడానికి ఉన్నాయి, అంతే కదా, సమాన వ్యాప్తి జరగాలి. సో ఏ రైటు, అసర్షన్ రైటు, ఆరు రైటే. ఇప్పుడు ఏ ఆప్షన్ కరెక్టో చూద్దాం. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, ఆర్ రీజన్ ఇస్ ద కరెక్ట్. ఎస్, ఇదే కరెక్ట్. రెండు కరెక్టే కాబట్టి ఏ ఆన్సర్ కరెక్ట్ అవ్వాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సౌండ్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ఆడిబుల్ టు హ్యూమన్స్. హ్యూమన్స్ వినలేనిది ఏంటి అన్నాడు. హ్యూమన్స్ వినగలిగిందంత 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్. దీని కింద ఉంటే ఇన్ఫ్రాసోనిక్ లెస్ దాన్ 20 హెడ్జెస్. దీని పైన ఉంటే గ్రేటర్ దాన్ 20 కిలో హెడ్జెస్ ఉందనుకోండి, అది అల్ట్రాసౌండ్. ఓకేనా. కాబట్టి ఇన్ఆడిబుల్ అన్నాడు, అంటే వినలేనివి ఏంటి, 50 హెడ్జెస్ వింటారు కదా, 25,000. ఎస్, ఇది వినలేరు. ఇది వింటారు కాబట్టి ఇది కాదు, ఇది వింటారు, ఇది కరెక్ట్ కాదు. బి ఆన్సర్. 25 కిలో హెడ్జెస్ అనేవాళ్ళు వినలేము, ఎందుకంటే 20 కిలో వరకే మన ఇయర్ విత్స్టాండబుల్ లిమిట్ అనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ హ్యావింగ్ కర్వ్డ్ సీలింగ్. ఎన్నిసార్లు అడుగుతున్నాడు చూసారా, ఇది రివర్బరేషన్ అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ బాగా వచ్చినాయి, ఎక్కువ దాని మీద బాగా వచ్చినాయి. స్పీడ్ ఫార్ములా, వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ, ఈ మూడు కాన్సెప్ట్సే ఇప్పటి వరకు మనకి 92 క్వశ్చన్స్లో ఎక్కువగా కనపడ్డాయి. కాబట్టి మీరు సౌండ్ని చదివినప్పుడు ఈ మూడింటిని ఎక్కువగా ఫోకస్ చేస్తే సరిపోయిద్ది. వీటినే చేయండి అనట్లా, ఈ మూడింటిని ఎక్కువ చేయండి అంటున్నా. ఓకేనా. చూద్దాం, ఎందుకు కర్వ్డ్ సీలింగ్ ఉంది. ఇంక్రీజింగ్ ద పిచ్ ఆఫ్ ది మ్యూజిక్. మ్యూజిక్ సౌండ్ ఒక పిచ్ పెంచడానికా, కాదు. అబ్జార్బ్ ఆల్ సౌండ్, కాదు. ప్రివెంట్ సౌండ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద హాల్, కాదు. ఇది కరెక్ట్. ఫోకస్ ద సౌండ్ వేవ్స్ టు రీచ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది హాల్ ఈవెన్లీ. అన్ని భాగాలకు సమానంగా. ఓకేనమ్మా, సమానంగా చేరటానికి ఉపయోగపడుతుంది. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సౌండ్ ప్రాపగేషన్ ఈజ్ కరెక్ట్. సౌండ్ ప్రాపగేషన్ ప్రకారం ఏది కరెక్ట్ అన్నాడు. చూద్దాం. సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ గ్యాసెస్, తప్పు. సౌండ్ రిక్వైర్స్ మీడియం ఫర్ ప్రాపగేషన్, ఇదే కరెక్ట్. సౌండ్ ప్రసారం అవ్వాలంటే ఏముండాలి, యానకం ఉండాలి. సౌండ్ కెన్ ట్రావెల్ టు వ్యాక్యూమ్, తప్పు. సౌండ్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్, తప్పు. ఓకేనా, బి ఇస్ ద కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ అప్లికేషన్ ఆఫ్ అల్ట్రాసౌండ్ ఇన్ ఇండస్ట్రీ. అల్ట్రాసౌండ్ని ఎక్కడ పరిశ్రమల్లో వాడుతూ ఉంటారు, దాని ఉపయోగం ఏంటి అన్నాడు. చూద్దాం. డిటెక్టింగ్ క్రాక్స్ ఇన్ మెటల్ బ్లాక్స్. ఎస్, ఇదే. లోహపు బ్లాకుల్లో పగులను కనుక్కోవాలంటే మనం ఏం వాడతాం,
అల్ట్రాసౌండ్ని వాడతాం అనమాట. యూజ్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్స్ ఫర్ కూలింగా? కాదు. మేకింగ్ ఆబ్జెక్ట్స్ లైటర్ వెయిటా? కాదు. ఇంక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ లిక్విడ్సా సాలిడ్సా? కాదు. ఓకేనా. మెటల్ బ్లాక్స్లో క్రాక్స్ని కనుక్కోవడానికి మనం ఏం చేస్తాం? క్రాక్స్ని అల్ట్రాసౌండ్ని వాడతాం. ఇదిగోండి అల్ట్రాసౌండ్ ట్రాన్స్డ్యూసర్. ఇది వాల్ అనమాట. ఇక్కడ పెట్టి ఎలా క్రాకులు ఉన్నాయి ఏంటి అని చూస్తారు. ఇలా గ్రాఫ్స్ని బట్టి అంచనా వేస్తారనమాట. ఓకేనా. ఇదిగోండి ఇది హిడెన్ క్రాక్, ఇది అర్థం. ఇప్పుడు ఇలా సౌండ్ వేవ్ వచ్చింది, ఇలా తగిలి వెళ్ళిపోయింది, దానికి చూపించింది అనమాట అక్కడ. ఓకేనా. ఇదిగోండి ఇది మామూలు ప్లేసు, ఇక్కడికి వచ్చింది, ఇలా తగిలి ఇలా వెళ్ళిపోయింది అనమాట. అలా ఎక్కడ వంపులు ఉన్నాయి, ఎక్కడ క్రాకులు ఉన్నాయి, ఎక్కడ మెటల్ బ్లాక్స్లో, అది క్లియర్గా చెప్పగలదు అనమాట. ఓకేనమ్మా. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఇండస్ట్రీస్, హౌ ఆర్ అల్ట్రాసోనిక్ వేవ్స్ primarily used to ensure the structural integrity of metallic components such as machine parts and bridges అన్నాడు. ఇన్ ఇండస్ట్రీస్, పరిశ్రమల్లో యంత్ర భాగాలు, వంతెనలు వంటి లోహ నిర్మాణాల సమగ్రతను నిర్ధారించడానికి అల్ట్రాసోనిక్ తరంగాలను ప్రధానంగా ఎలా ఉపయోగిస్తారన్నాడు. యంత్ర భాగాలు, వంతెనలు వంటి లోహ నిర్మాణాల్లో ఎలా ఉపయోగిస్తారు అని అడిగాడు. ఇందాక లాంటి క్వశ్చనే. సాంద్రతను మార్చడానికా? కాదు. మలినాలను తొలగించడానికా? కాదు. లోహ పాలిష్ చేయడానికా? కాదు. ఎస్, ఇది బ్లాక్ లోపల ఉన్న పగుళ్ళు, లోపాలను కనుగొనడానికి అల్ట్రాసౌండ్ని వాడుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ డిజైనింగ్ ఏ హాల్ విత్ కర్వ్డ్ వాల్. మాట్లాడుకున్నాగా కర్వ్డ్ వాల్ ఎందుకు? ఇదిగోండి ఇది ఆన్సర్. ధ్వని సమానంగా పంపిణీ చేయబడటానికి, అన్ని డైరెక్షన్స్లోకి వెళ్తానికి. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద మెయిన్ రీజన్ ఫర్ ఎకో ఈజ్ నాట్ హియర్డ్ క్లియర్లీ ఇన్ ఏ స్మాల్ రూమ్. ఒక చిన్న గదిలో ఎకో ఎందుకు వినపడట్లేదు అన్నాడు. చూద్దాం. సౌండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ టూ హై. పౌనపుణ్యం ఎక్కువగా ఉండటం వల్ల? కాదు. సౌండ్ ట్రావెల్స్ టూ స్లో. ధ్వని చాలా నెమ్మదిగా వెళ్తుంది కాబట్టి? కాదు. ద సౌండ్ ఇంటెన్సిటీ డిక్రీజెస్ టూ క్విక్లీ ఓవర్ షార్ట్ డిస్టెన్సా? కాదు. ఎస్, ఇది కరెక్ట్. అసలు ధ్వని ప్రతిధ్వని మధ్య సమయ విరామం చాలా తక్కువగా ఉంది. ఓకేనా. సో మనకి ఎక్కువ వినపడాలంటే 0.1 సెకండ్, 1/10 సెకండ్ గ్యాప్ ఉండాలి. ఇలా వెళ్ళిన సౌండ్ వేవ్కి ఇలా వచ్చే సౌండ్ వేవ్కి మధ్యలో 1/10 సెకండ్లో 1/10 వంతు గ్యాప్ ఉంటేనే ఎక్కువ వినపడిద్ది. అలా వినపడాలి అంటే అది కొండో, అది ఎవరెస్టో, అది పెద్ద వాలో అయి ఉండాలి. కానీ చిన్న గదిలో అది పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే వెంటనే సౌండ్ వేవ్ వచ్చేసిద్ది. అందుకే చిన్న గదిలో ధ్వనికి ప్రతిధ్వనికి మధ్య సమయ విరామం చాలా తక్కువగా ఉండిద్ది. దట్స్ వై వీఆర్ అనేబుల్ టు లిజన్ ఎకో ఇన్ ఏ స్మాల్ రూమ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ రీజన్ ఫర్ కన్స్ట్రక్టింగ్ సీలింగ్స్ ఆఫ్ ది లార్జ్ హాల్స్? ఎన్నిసార్లు అడిగాడు చూడండి. ఎందుకు చేస్తున్నాం అన్నాడు. మోర్ స్టోరేజ్ కోసమా? కాదు. రెడ్యూస్ కన్స్ట్రక్షన్ కాస్టా? కాదు. ఓవరాల్ హైట్? కాదు. ఎస్, ఇది టు ఎలో సౌండ్ డిస్ట్రిబ్యూట్ ఈవెన్లీ ఇన్ ద హాల్. సమానంగా విస్తరించడానికి. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్. ఇన్ ఏ మెగాఫోన్, హార్న్ అండ్ స్టెథోస్కోప్ ఆర్ ద డివైజెస్ యూజ్డ్ టు అన్నాడు. హార్న్, స్టెథోస్కోప్. ఇదిగోండి స్టెథోస్కోప్, ఇదిగోండి హార్న్, ఇదిగోండి మెగాఫోన్. ఇవన్నీ కూడా ఎందుకు? దీని ఒక ముఖ్య పని ఏంటి అన్నాడు. ధ్వని తీవ్రత నియంత్రించడానికా? కాదు. పిచ్ను మార్చడానికా? కాదు. ఎస్, ఇది ప్రొడ్యూస్, ట్రాన్స్మిట్ అండ్ యాంప్లిఫై సౌండ్. ఓకేనా. ధ్వని ఉత్పత్తి చేయడానికి, ప్రసారం చేయడానికి, విస్తరించడానికి, అదనమాట ముఖ్యమైన పనులు. వాటి కోసమే పలానా ఇన్స్ట్రుమెంట్స్ని మనం వాడుతూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్. హౌ డస్ ద సౌండ్ ఆఫ్ పేషెంట్స్ హార్ట్ బీట్ రీచ్ ద డాక్టర్స్ ఇయర్స్ త్రూ ద స్టెథోస్కోప్ అన్నాడు. ఇది రిపీటెడ్ క్వశ్చనే.
ఇక్కడి నుంచి అక్కడ వరకు చెవుల వరకు ఎలా వినపడిద్ది అన్నాడు. ఓకేనా, ఎలా వినపడిద్ది? ఇదిగోండి ఇదే. ఇన్ స్టెథోస్కోప్స్ ద సౌండ్ ఆఫ్ ది పేషెంట్స్ హార్ట్ బీట్ రీచెస్ ద డాక్టర్స్ ఇయర్స్ బై మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. ఓకేనా, బహుళ పరావర్తనాల ద్వారా చేరుతుంది. కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వైఆర్ సీలింగ్స్, మళ్ళీ అదే క్వశ్చన్ అడిగాడు. చూసారా క్వశ్చన్స్ ఎన్ని రిపీటెడ్ వచ్చినాయి దీంట్లో. టు హెల్ప్ ద సౌండ్ రిఫ్లెక్ట్ అండ్ రీచ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది హాల్, అన్ని పార్ట్స్కి సమానంగా వెళ్తానికి. సో క్వశ్చన్ రిపీట్ అవుతుంది కాబట్టి కాస్త ఫాస్ట్గా వెళ్తున్నాను. చివరి క్వశ్చన్స్ కాస్త ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. వై డు వి సీ ఫ్లాష్ ఆఫ్ లైట్నింగ్ బిఫోర్ వీ హియర్ ద సౌండ్ ఆఫ్ థండర్ అన్నాడు. మనం వర్షాలు పడుతున్నప్పుడు ఫ్లాష్ మెరుపును ముందు చూస్తాము, థండర్ని తర్వాత వింటాం. మెరుపు వేరు, ఉరుము వేరు. ఇది మెరుపు, ఇది ఉరుము. ఉరుమును చూడలేం, వింటాము. మెరుపును చూస్తాము, మెరుపు చూస్తాం కాబట్టి ఇదేంటి? లైట్ అనమాట. థండర్ వింటాం కాబట్టి ఇదేంటి? సౌండ్. మనకి ఎందుకు లైట్ ముందు వినపడుతుందంటే లైట్ స్పీడ్ 3 × 10⁸ మీటర్/సెకండ్, ఇది 342 మీటర్/సెకండ్. సౌండ్తో పోల్చుకుంటే లైట్ స్పీడు ఎన్నో వేల రెట్లు, లక్షల రెట్లు ఎక్కువ. కాబట్టి ముందు మనకి మెరుపు కనపడిద్ది, తర్వాత ఉరుము వినపడిద్ది. ఓకేనా అమ్మా. సో సౌండ్ ట్రావెల్స్ స్లోయర్ దెన్ లైట్, ఇది కరెక్ట్. ధ్వని కాంతితో పోల్చుకుంటే నెమ్మదిగా ప్రయాణిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టర్మ్ డిస్క్రైబ్స్ ర్యాపిడ్ టు అండ్ ఫ్రమ్ మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ప్రొడ్యూసింగ్ సౌండ్ అన్నాడు. ధ్వనిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన వస్తువు యొక్క వేగవంతమైన ముందుకి వెనక్కి కదలికను ఏ పదంతో వివరిస్తారు అన్నాడు. ఓకే, ఇదిగోండి ఇలా మనం దీన్ని తీసుకొని ఇలా సుత్తితో కొట్టినప్పుడు దానికి వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్సే మనం కంపనాలతో మాట్లాడుతూ ఉంటాం. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దాని ఉత్పత్తి అయింది అని చెప్పాలంటే ముందు మనకి ఏముండాలి? కంపనాలు ఉండాలి. కంపనాల తీవ్రతను బట్టే మనం సౌండ్ వచ్చింది అని చెబుతాం. సో వెన్ వీ లిజన్ వైబ్రేషన్స్ దెన్ వీ కన్ఫర్మ్ దట్ ఈస్ సౌండ్. ఓకేనా. సో కంపనాలు మనకి సౌండ్ని రిప్రజెంటేషన్ చేస్తున్నాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్? ధ్వని తరంగాల ప్రసారానికి ఏం కావాలన్నాడు. ఇంకేం కావాలి? యానకం కావాలి. వీ నీడ్ మీడియం. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షోస్ కరెక్ట్ చైన్ ఆఫ్ ఈవెంట్స్ వెన్ వైబ్రేటింగ్ బాడీ ప్రొడ్యూసెస్ సౌండ్? కంపించే వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేసినప్పుడు జరిగే సంఘటనల సరైన క్రమాన్ని వివరించండి అన్నాడు. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ సౌండ్ చేశాడు, గిటార్ తీసుకున్నాడు, అలా తీగలను వాయించాడు. అలా వాయించినప్పుడు ఏమైద్ది? వైబ్రేట్ అయింది. వైబ్రేట్ అప్పుడు దాని లోపల అణువులు ఏమవుతాయి? పార్టికల్స్ అనేవి మూవ్ అవుతాయి. ఆ మూవ్ అయిన పార్టికల్స్ నెక్స్ట్ ఏమవుతాయి? ట్రాన్స్మిట్ అవుతాయి. అవి వెళ్ళి ఎక్కడికి వస్తాయి? సౌండ్ దగ్గరికి వస్తాయి, చెవి దగ్గరికి వస్తాయి. అప్పుడు మనం వాటిని ఏం చేస్తాం? వింటాం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగు. ఇదిగోండి బి ఆప్షన్. వైబ్రేషన్, కంపనం. తర్వాత యానకంలోని కణాలు కంపించటం, వైబ్రేట్. తర్వాత సౌండ్ వేవ్ ప్రాపగేట్స్, ధ్వని తరంగం ప్రసారం అవటం, తర్వాత ధ్వని వినపడటం. సో ఇదనమాట వైబ్రేషన్, వైబ్రేట్, సౌండ్ వేవ్ ప్రాపగేషన్ అండ్ సౌండ్ ఈజ్ హెర్డ్, వినపడటం. ఇదనమాట ఆర్డర్. ఓకేనా. మంచి క్వశ్చన్, ఇది కూడా ఆర్డర్ అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సౌండ్ ప్రాపగేషన్ ఈజ్ ట్రూ? ధ్వని ప్రసారానికి సంబంధించి సరైనది ఏంటి అన్నాడు. చూద్దాం. సౌండ్ ఈజ్ ఫాస్టెస్ట్ ఇన్ గ్యాసెస్ అన్నాడు. తప్పు. గ్యాస్లో స్లోగా ఉండిద్ది. సౌండ్ ఈజ్ ఫాస్టెస్ట్ ఇన్ సాలిడ్స్, స్లోయర్ ఇన్ లిక్విడ్స్ అండ్ దెన్ స్లోయెస్ట్ ఇన్ గ్యాసెస్. ఇది కరెక్ట్ అనమాట. ఓకేనా. ఫస్ట్ ఫాస్టెస్ట్ అన్నాడు, తర్వాత స్లోయర్ అన్నాడు, తర్వాత స్లోయెస్ట్ అనమాట. ఇది ఆర్డర్. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. స్లోయర్కి స్లోయెస్ట్కి తేడా గమనించండి.
స్లోయెస్ట్ అంటే ఇంకా తక్కువ అని అర్థం, లీస్ట్ అనమాట. అలాగ అర్థం చేసుకోవాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అప్లికేషన్ ఆఫ్ అల్ట్రాసౌండ్? అల్ట్రాసౌండ్ కానిది ఏంటి అన్నాడు. ఓకేనా, చూద్దాం. డిటెక్టింగ్ క్రాక్స్ ఇన్ మెటల్ బ్లాక్స్ కరెక్టే. ఇమేజింగ్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇది కరెక్టే. క్లీనింగ్ డెలికేట్ మిషనరీ పార్ట్స్ ఇది కరెక్టే. కుకింగ్ ఫుడ్ ఇది రాంగ్. కుకింగ్ ఫుడ్లో మనం అల్ట్రాసౌండ్ని వాడాం. ఓకేనా, ఇదిగోండి బొమ్మలో కనపడుతుందా, మెటల్ బ్లాక్స్ ఇదిగోండి ఈ తూము మీద ఇలా పెట్టి చూస్తున్నాడు చూసారు గ్రాఫ్. నెక్స్ట్ అల్ట్రాసౌండ్, స్కానింగ్కి వెళ్తారు కదా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, అప్పుడు అల్ట్రాసౌండ్ చేసి బేబీ కానీ ఎలా పెరుగుతుంది ఏంటి అనే విషయాలు అప్పుడే చెబుతారనమాట. నెక్స్ట్ క్లీనింగ్ డెలికేట్ మిషనరీ పార్ట్స్, కొన్ని మిషనరీ పార్ట్స్ని ఇగో అలా పెట్టి వాటర్లో పెట్టి సౌండ్ పెట్టి క్లీనింగ్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి అల్ట్రాసౌండ్, కానీ కుకింగ్ ఫుడ్కి దానికి సంబంధం లేదు. సో డి ఈజ్ ద కరెక్ట్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఫైనల్ క్వశ్చన్, 92వ క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రీజన్ నాట్ బీయింగ్ ఏబుల్ టు హియర్ సౌండ్ ఆన్ ద మూన్? చంద్రుడి మీద జరిగే అన్ని విషయాలు మనకి కనపడట్లా, మనకి వినపడట్లా, మనం వినలేకపోవడానికి కారణం ఏంటి అన్నాడు. చూద్దాం. మూన్ ఈజ్ వెరీ కోల్డ్, చల్లగా ఉండటం వలన కాదు. మూన్ ఈజ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ద ఎర్త్, కాదు, దూరంగా ఉండటం కాదు. మూన్ హ్యాజ్ నో అట్మాస్ఫియర్, ఇది కరెక్ట్. చంద్రుడి మీద ఏం లేదు, వాతావరణం లేదు. వాతావరణం ఉంటే ఏముండిద్ది, ఎయిర్ ఉంటే. ఎయిర్ అంటే ఏంటి, మీడియం అంటే సౌండ్ ట్రాన్స్మిట్ అయింది. సో చంద్రుడి మీద వాతావరణం లేదు, అందుకే మీడియం లేదు, అందుకే సౌండ్ వినపడదు. కాబట్టి చంద్రుడి మీద ఎవరైనా కచేరీ పెట్టారనుకోండి, ఎవరికి వినపడదు, బికాస్ దెర్ ఇస్ నో అట్మాస్ఫియర్. ఓకేనమ్మా. సో దిస్ ఈజ్ ద సౌండ్ చాప్టర్. ఓకేనా, 92 క్వశ్చన్లు, ఇది కూడా పూర్తయిపోయింది. సో నెక్స్ట్ మన టాపిక్ ఏంటి అంటే మెకానిక్స్. 419 క్వశ్చన్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఫిజిక్స్ పార్ట్ దట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ 101 షిఫ్ట్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి. 419 క్వశ్చన్లు మెకానిక్స్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగాడు. ఓకేనా, ఆ కాన్సెప్ట్స్లో చాలా కాన్సెప్ట్స్ బిల్ట్ అయి ఉన్నాయి. అవి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో నేను మెకానిక్స్ చేసినప్పుడు క్లియర్గా ఆ క్వశ్చన్ చేస్తాను. ఇవి ఎక్కువ పార్ట్స్ పడతాయి, 8-7 పార్ట్స్ పడతాయి. ఎందుకంటే నేను 50 క్వశ్చన్స్ చాలా ఎక్స్ప్లెనేషన్ ఉండిద్ది. ఇక్కడ యూనిఫామ్ మోషన్లు అని అవి అని ఇవన్నీ చాలా ఉంటాయి కదా. సో అన్ని ఫినిష్ చేసుకుందాం. సో ఫిజిక్స్ని కంపల్సరీగా ఈ మంత్ లాస్ట్ కల్లా ఫినిష్ చేసేద్దాం. ఓకేనమ్మా. చాలామంది సార్ గ్రూప్ డి పిల్లల్ని మర్చిపోయారు అంటున్నారు. నేను ఏఎల్పి పిల్లల్ని గ్రూప్ డి పిల్లల్ని అస్సలు మర్చిపోను. ఈ 2 ఉద్యోగాలు కూడా చాలామంది పిల్లలు కొడతానికి అవకాశం ఉన్నవి. పోస్టులు కానీ, కాంపిటీషన్ కానీ, సిలబస్ కానీ అన్ని విషయాల దృష్టి పెట్టుకుంటే ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేది వీటికి. నెక్స్ట్ గ్రేడ్ 3 ఉంది కాదనట్లేదు, ఆర్పిఎఫ్ ఉంది కాదనట్లేదు, కానీ తక్కువ. ఎన్టీపీసీ లాంటివి ఉన్నవి, కానీ ఇవి చాలా ఎక్కువ అన్నమాట. నేను అస్సలు మర్చిపోను, ప్యారల్గా చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే జూలై 28 వాళ్ళకి ఎగ్జామ్ ఉంది, వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆగస్టు 3 నుంచి 21 అంటున్నారు, కానీ డేట్స్ కాదు అని చెప్పి కొంతమంది పిల్లలు నాతో చెప్పారు. ఓకేనా, సరే ముందైతే ఆ డేట్స్ అనౌన్స్ చేశారు, కానీ ఆ డేట్స్ కాదు. ఎగ్జామ్ సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యిద్ది, అది కూడా ఒక 30 డేస్, మినిమంగా 20 డేస్లోనే ఫినిష్ అయ్యిద్ది, 20 to 30 డేస్లోనే అయిపోయిద్ది. స్లాట్స్ అన్నీ డైరెక్ట్గా దొరుకుతున్నాయని కూడా అన్నారు. ఓకేనా, సో కాబట్టి సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యేదానికి నేను మోస్ట్లీ మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అయిపోయి ఉండిద్ది, మనం బయాలజీ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా, కాబట్టి భయపడాల్సిన పని లేదు. నేను ప్యారల్గా 2 చేసుకుంటూ వస్తాను, నేను ఎవరిని మర్చిపోను. ఓకేనా, కాబట్టి అందరూ కూడా ఈ విధానంలో మనం ముందుకు వెళ్దాం. సో మన కార్యాచరణ మొత్తం ఇలా ఉండిద్ది. సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మెకానిక్స్లో కలుద్దాం. అద్భుతమైన క్వశ్చన్లు ఉంటాయి, అంతా కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ మస్తున్నాయి క్వశ్చన్స్. 419 క్వశ్చన్స్, హార్డ్ నుంచి ఈజీకి వెళ్తాం కదా. లాస్ట్ వీడియో తప్ప మిగతా అన్ని క్వశ్చన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అవి చూస్తే మనం ఫిజిక్స్ మొత్తం కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. అవి చూసిన తర్వాత ఎప్పటికీ ఫిజిక్స్లో క్వశ్చన్ పోయే అవకాశం
ఉండదు. ఎక్కడ అడుగుతున్నాడో తెలిసిద్ది, ఏం అడుగుతున్నాడో తెలిసిద్ది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని స్టార్ట్ చేసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.